ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. సో మేము ఎగ్జాక్ట్గా ఇవాళ అదే చేసాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. దిస్ ఇస్ సిరి ఫ్రమ్ అర్జున్ సిరి ఎక్స్ప్రెస్. అయితే మేము ఈ సందర్భంగా ఏమేమి తెచ్చుకున్నామంటే పూరీలు, మటన్, బగారా రైస్, నెక్స్ట్ వచ్చేసి ఇవి చపాతి, నెక్స్ట్ వచ్చేసి రైతా, నెక్స్ట్ అంతేనా వాటర్ మిలన్ అంతే. సరే నేను ఒక టాస్క్ ఇస్తా, చేయాలన్నారు. టాస్క్ ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ వాడకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడు. అసలు బోనాలు ఎందుకు చేసుకుంటారో చెప్దాం మనం. సరే దాని గురించి ఆపకుండా మాట్లాడు. సో ఇది ఆడియన్స్ సో అందరికి ఫస్ట్ అయిపోయింది. సో సో దట్ స్టార్ట్ చేసింది. బోనాల సందర్భంగా ఈరోజు మేము చెట్ల కిందకి వచ్చి భోజనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ వాతావరణానికి అండ్ ఇంకా ఈ వాతావరణం ప్రకృతిని వీక్షించడానికి మేము ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడనే ఏర్పాటు చేసుకున్నాం, ఇంట్లో ఏర్పాటు చేసుకుని అంటే ఇంట్లోనే అన్ని చేసుకొని ఇక్కడికి వచ్చి భోజనాలు మాత్రం ఈ ప్రకృతితో సహా మేము కూడా ప్రకృతికి తినిపిస్తున్నా. చెప్పు చెప్పు. ఈ ప్రకృతితో ఏమంటారు, ప్రకృతితో సహా భోజనాలు, ప్రకృతిని ఆస్వాదిస్తూ భోజనాలు చేయాలని ఇక్కడికి వచ్చినాం. సూపర్ సూపర్. గైస్ మేము తెచ్చుకునే అయితే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. పూరీలు బాగున్నాయి, మటన్ బాగుంది, బగారా రైస్ కూడా చాలా బాగుంది. రైస్ ఇంకా తినలే నువ్వు. తిని మా అత్తమ్మ చెప్పింది. ఎట్లుంది అత్తమ్మ బగారా రైస్? బాగుంది. ఎవరండి అత్తమ్మ బగారా? ఎవరండి బగారా? మటన్ ఎవరండి? మా అత్తమ్మ వచ్చేసి నాన్ వెజిటేరియన్. ఈరోజు సోమవారం కాబట్టి ఎందుకంటే మా అత్తమ్మ ఈరోజు సోమవారం కాబట్టి నాన్ వెజ్ తినదు. అందుకే మా అత్తమ్మకి బీరకాయ కూర అయ్యాల. మాకు వచ్చేసి మటన్ నాన్ వెజిటేరియన్ని ఏమంటారు తెలుగులో? నాన్ వెజిటేరియన్ని పోషకారుల ఏమంటారు? మాంసాహారం. మాంసాహారం. నాన్ వెజిటేరియన్ వాళ్ళని మాంసాహారం అంటారు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ని మాంసాహారం అంటారు. చపాతీ చేసిన, పూరీలు కూడా చేసిన, అవి ఎప్పడం మర్చిపోయాను. ఏం రా నాన్న, ఇప్పుడే అన్నం తిన్నావు, ఇప్పుడే వాటర్ మిలన్ కోస్తున్నావు. తిన్నాక ఫ్రూట్స్ తింటే మంచిది. నువ్వు తిన్నదే వెజిటేరియన్, దానికి కూడా ఇంతనా? కర్బూజ అయితే ఎర్రగా కనిపిస్తుంది, మరి కలర్ వేసిరా లేకపోతే పెయింట్ వేసిరా తెలీదు. రియలే. అత్తమ్మ వెనకకు పెట్టు కనిపించకుండా. ఈ ఔటింగ్లో మాత్రం మాకు కొందరు స్పెషల్ గెస్ట్లు కూడా జాయిన్ అయ్యారు. ఇంకో చపాతి దా. సిరి ఇందాక తెలుగులో మాట్లాడింది కదా, వాటర్ మిలన్ తెలుగులో ఏమంటారో చెప్తుంది. కర్బూజకాయ. కర్బూజా ఉర్దూలో అంటారు, తెలుగు కాదు. అవునా? పుచ్చపండు. ఏంటి సార్ అది? పుచ్చపండు. పుచ్చకాయ. మన ఆయన మన గుర్తు తెచ్చుకున్నా, ఇది తెచ్చుకోవాలంటే. ఎవరు అంటారు దీన్ని? సిరీస్ అయితే గేమ్ ఆడదాం. ఇదిగో నువ్వు బౌలింగ్ అయ్యి నేను బ్యాటింగ్ చేస్తా. నాకే బ్యాటింగ్ కావాలి. ఒక పని చేద్దాం, ఒక గేమ్ ఆడదాం. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఫస్ట్ బ్యాటింగ్. గేమ్ ఏంటంటే ఇట్లా ఆడాలి, ఇట్లా ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఫస్ట్ నేను ఆడతా. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126,
ఆహా. నేను ఒకటి కూడా కొట్టా ఇప్పుడు. సరే నేనే డిక్లేర్ ఇచ్చేస్తున్నా 30 బదులు ఒక 10 కొట్టు నీకే 5 లేదు నువ్వు మంచిగా నేనే బ్యాటింగ్ నువ్వు మంచిగా వేయలేదు ఆగు. నాకు బ్యాటింగ్. అరే సరే మళ్ళీ నేను మళ్ళీ వద్దు, చిన్న చాలు. చిన్నగా ఆడతా చిన్న సరే 5కి. అరే కొత్త 5 కాదు. అంత 5కి రా. నమస్ అవుట్ సరే ఆడుపో అట్లా 5 times. అవుట్ ఒరే నేను ఆడతారా బాబు నేను ఆడతా. అమ్మా ఇంతసేపు నాకు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా ఆమె ఆడిందమ్మా ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చినావా సరే తీసుకో సీసా ముక్కలు ఉన్నాయి నో గట్టి కొట్టు కానీ- నువ్వా ఇది అత్త కొడల గేమ్. జరుగు. సరే అవుట్ పట్టుకోలే అవుటా స్టెప్ క్యాచ్ 1 హ్యాండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాంటివి ప్లాన్ చేయండి. ఎంత బాగుంటుందంటే అది ఒక వేరే ఫీల్ ఉంటుంది. సరే వెళ్ళు పో మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపో